హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి టోటల్ పీఎఫ్ మరియు పెన్షన్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే చాలామంది అడుగుతున్నారు మా యొక్క పీఎఫ్ని విత్డ్రా చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని. నేను ప్రతి ఒక్క వీడియో కింద నా యొక్క వాట్సాప్ నంబర్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము పీఎఫ్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఏంటి, మెంబర్ హోమ్ పేజ్ అని మనకు ఉంటుంది. ఇది మెంబర్ హోమ్. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ని మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దానికంటే ముందుగానే మీరు టోటల్ పీఎఫ్ విత్డ్రా చేయాలి అనుకుంటే ముందు మీ యొక్క యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అది కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. కేవైసీ అంటే బ్యాంకు, ప్యాను, అలానే ఆధారు. ఈ మూడు కూడా లింక్ ఉంటేనే మనం టోటల్ పీఎఫ్ అనేది విత్డ్రా చేయగలం. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. నాకు కనిపిస్తుంది పీఎఫ్ అకౌంట్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మొదట మనం ఏం చేయాలి, వీరి యొక్క పీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది. సో ఇప్పుడు వీరి యొక్క పీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకు, సర్వీస్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. సర్వీస్ హిస్టరీ అంటే ఒక పీఎఫ్ మెంబరు ఎన్ని కంపెనీస్ డ్యూటీ చేశారు, వాటి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు లాస్ట్ వర్క్ చేసిన కంపెనీకి మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేదు. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకుంటే మనము టోటల్ పీఎఫ్ని విత్డ్రా చేయలేం. ఇలా ఉంటే మీరు మీ ఎంప్లాయర్ అందుబాటులో ఉంటే ఎంప్లాయర్ ద్వారా, హెచ్ఆర్ ద్వారా మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోండి. సో ఎందుకంటే ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే వీరికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను క్లియర్గా వీరి యొక్క అకౌంట్ చెక్ చేశాను. అలానే వీళ్ళ యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఏంటి అనేది నాకు చెప్పారు కాబట్టి నేను డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేస్తున్నాను. సో ఏ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేస్తాము, సో ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది. సో ఈ మార్క్ ఎగ్జిట్ మీద మనము క్లిక్ చేయాలి. ఓకే, ఈ మార్క్ ఎగ్జిట్ పైన ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ కంపెనీయో కంపెనీకి సంబంధించిన నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. దాని తర్వాత ఈ కంపెనీలో వీరికి లాస్ట్ పీఎఫ్ ఎప్పుడు పే చేశారు వీరి యొక్క హెచ్ఆర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడు పే చేశారు, మే 2021లో పే చేశారు. సో ఇప్పుడు 2021కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ నేను అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్, తర్వాత రీసెలెక్ట్. రెండు చోట్ల కూడా మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిటే అయి ఉండాలి. సో ఇక్కడ నేను 15th May 2021 అని సెలెక్ట్ చేశాను. ఇది ఒక్క ప్రాసెస్ ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎవరు చేయకపోవడం మంచిదని నేను చెప్తాను. ఒకవేళ మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే, కరెక్ట్ డేటు మీకు తెలిస్తే ఓకే, మీరు అప్డేట్ చేయొచ్చు. లేదా మీకు ఏమాత్రం సందేహం ఉన్నా, పొరపాటు ఉన్నా మీ యొక్క ఎంప్లాయర్ ద్వారా అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ తప్పు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవాలంటే ఆన్లైన్లో చేసుకోవడం వీలవ్వదు. మళ్ళీ పీఎఫ్ ఆఫీస్ వెళ్ళాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఓకే, దాని తర్వాత సెలెక్ట్ రీజన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఒక రీజన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కారణం చేత మీరు పీఎఫ్కి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేస్తున్నారనేసి. సో ఇక్కడ నేను షార్ట్ సర్వీస్ అని క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ రిక్వెస్ట్ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇప్పుడు ఓటీపీ రావడం జరిగింది. ఆ ఓటీపీని ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒకసారి మనకు ముఖ్యమైన విషయాలు ఉంటాయి, వీటి ఒకసారి చదువుకోండి. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఎందుకోసం చెప్తున్నానంటే చాలామంది తప్పుగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసేసి మళ్ళీ పీఎఫ్ రిజెక్ట్ అయిన తర్వాత
మీకు చాలా ఇబ్బంది అయితే గురవుతుంది. సో మీకు తెలియకపోతే వదిలేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత చూడండి డేట్ ఆఫ్ ఎగ్జిట్ సక్సెస్ఫుల్గా ఈ విధంగా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు వీరికి సంబంధించిన టోటల్ పిఎఫ్ని నేను అప్లై చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు టోటల్ పిఎఫ్ని ఏ విధంగా అప్లై చేయాలి? సో మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తూ ఉంది. ఈ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మొదటి ఆప్షన్ మనకు 3119 10C 10D అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగిందండి. దాని తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ కనిపిస్తుంది. మనం ఇప్పుడే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా అప్డేట్ చేసాం కదా, సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది 15th May 2021. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనము ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనిపిస్తాయి. అలానే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత కొంచెం మనము క్రిందికి స్క్రోల్ డౌన్ చేద్దాము. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనము సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి ఫామ్ 19, ఫామ్ 10C అని కనిపిస్తూ ఉన్నాయి. ఫామ్ 19 ఉంది కదా, ఈ ఫామ్ 19 అప్లై చేయాలి, ఫామ్ 10C కూడా అప్లై చేయాలి. కానీ ఫామ్ 10C అప్లై చేసేటప్పుడు కొన్ని సలహాలు సూచనలు మనం తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ముందు ఫామ్ 19 అనేది అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ వీరికి ఈ విధంగా కనిపిస్తుంది ఏంటంటే వీరికైతే పాన్ కార్డ్ అనేది లింక్ లేదు. వీరి యొక్క పిఎఫ్ డబ్బులు కూడా 25,000 లోపే ఉన్నాయి కాబట్టి పాన్ కార్డ్ అనేది తప్పనిసరి అయితే కాదు. ఇన్ కేస్ మీ యొక్క పిఎఫ్ డబ్బులు 50,000 కంటే ఎక్కువగా ఉండి మీ యొక్క సర్వీసు 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే మీరు తప్పకుండా పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి. అలానే ఫామ్ 15G కూడా అప్లోడ్ చేయాలి. అలానే అయితేనే మీకు ట్యాక్స్ కట్ అవ్వకుండా మీ యొక్క డబ్బులు పూర్తిగా వస్తాయి, లేదంటే మీకు ట్యాక్స్ కట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఫామ్ మొత్తం ఫిల్ చేశాను. 15G గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేయకపోవడం మంచిది. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను, గత వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దాని తర్వాత చూడండి ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. అలానే ఏరియా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్, ఓకేనా, బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము. అది క్లియర్గా ఉండాలి. ఓకే, దాని తర్వాత కొంచెం కిందికి మనము స్క్రోల్ డౌన్ చేద్దాం. చేసినట్లయితే మనకి ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఇక చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి క్లెయిమ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మనకు క్లెయిము సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మనము ఫామ్ 19 అప్లై చేసాం. ఫామ్ 19 అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు 10C అనేది అప్లై చేయాలి. ఓకే, 10C అప్లై చేయాలంటే కనీసం మీరు ఏదైనా ఒక కంపెనీలో 6 months అయితే ఉద్యోగం చేసి ఉండాలి. 6 months కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, అలానే 9 సంవత్సరాల 5 నెలలు సర్వీస్ దాటి ఉండకూడదు. అలా ఉంటే పెన్షన్ మీరు విత్డ్రా చేయలేరు. ఓకే, ఇప్పుడు నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మళ్ళీ వీరికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీరి యొక్క బ్యాంక్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటి సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇది వరకు మనం ఏం చేసాము, ఫామ్ 19 అప్లై చేసాం. ఓకే, ఫామ్ 19 అప్లై అయిపోయింది. దాని తర్వాత వెంటనే మనం ఏం చేయాలి, పెన్షన్ కూడా అప్లై చేయాలి. ఓకే, పెన్షన్ అప్లై చేయాలంటే కనీసము ఏదైనా ఒక కంపెనీలో 6 నెలలు ఉద్యోగం చేసి ఉండాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్సు, తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరోసారి చూపిస్తున్నాను. ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసినాము. దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసాము. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. కనీసం మనకు 100 KB నుండి 500 KB లోపే
ఉండాలి. దాని తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినట్లయితే గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రెండవసారి ఓటీపీ అయితే వస్తుంది. ఫామ్ 19కి ఒకసారి ఓటీపీ, ఫామ్ 10Cకి ఒక్కోసారి ఓటీపీ, 2 సార్లు మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్లెయిమ్ని మనము సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేశాను. వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన యొక్క క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈపీఎఫ్ అకౌంట్ నుండి టోటల్ పీఎఫ్ అప్లై చేసుకునేటటువంటి ప్రాసెస్. సో మీలో ఎవరికైనా పీఎఫ్ అప్లై చేయాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా పీఎఫ్ సంబంధించిన క్వారీస్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు విత్ పెయిడ్ సర్వీస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.